శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్త, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు, సంహర్త మహాసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025 మార్చి నెల 1వ తారీఖు నుండి 30 వరకు 4వ రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం. కర్కాటక రాశికి ఇంతవరకు అష్టమంలో శని ఉన్నాడు. ప్రాణకంటకుడు, చాలా బాధలు, దెబ్బలు, ఆపరేషన్లు, మరి బాగా మంచంలో పడుకోవటం, లేవలేకపోవటం, ఎవరి చేతను చేయించుకోవటం, ఇట్లాంటి సమస్యలన్నీ జరిగిపోయినాయి. చివరికి వచ్చేసింది 30వ తారీఖుకే శని మారబోతున్నాడు. మరి శని 9ంటికి వస్తాడు, మంచి టైం రాబోతోంది. తర్వాత ఈ రాశికి ముఖ్యంగా 3 గ్రహాలు బాగున్నాయి: శుక్రుడు, గురువు, కేతువు. గురువు ఏకాదశిలో ఉన్నాడు. చదువుకునే పిల్లలకు విద్య బాగా సాగుతుంది. తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగం బాగుంటుంది, కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కేతువు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. చదువుకునేవాడు ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంది. శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి చాలా బాగుంది. అయితే ఇందులో ఇంతవరకు మంచి చెప్పుకున్నాం. గురువు మంచి జ్ఞానం కలగటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తర్వాత శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న సమస్య ఏమిటి అంటే, కుజుడు 12ంట ఉండటం చేత మరి అనారోగ్యాలు, ఇబ్బందులు బాగా ఉన్నాయి. ఈ అనారోగ్య ఇబ్బందులు కాస్త ఈ నెల పోతే కానీ మార్పు రాదు. కాస్త ఈ నెలలో బాగా సమస్యలు ఎక్కువగా ఉండేటట్లుగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులు మాత్రం చాలా మంచి రోజులు. చివరి దశలో బ్యాడ్ ఉంది. ఈ నెలతో చెడంటూ పోబోతుంది. కాబట్టి ఏమవుతుందంటే, ఒక దెబ్బ తగలటమో లేకపోతే ఒక ఆపరేషన్ చేయటమో జరిగిన తర్వాత కుట్లు వేస్తారు, కట్టుగా వేస్తారు, మొత్తం మానిపోతుంది, చెక్కు కడుతుంది. అంతా తగ్గిన తర్వాత ఏమవుతుందంటే బాగా బయలుదేరుతుంది. అయ్యా గోకబాకయ్యా, గోకితే మాత్రం మాందంటారు. వీడు ఏం చేస్తాడు, ఏ నిద్రలోనూ బాగా శుభ్రంగా గోకి పెడతాడు, మొత్తం పుండు సెలేస్తుంది. గోరంత విషం ఇంకోటి లేదు. గోరంత విషం కొండంత అవుతుంది. మళ్ళీ పుండు మానక మరి సెప్టిక్ అయి ఇబ్బందులు పెడుతుంది. అంతా మానింది కదా అని నమ్మితే ఇట్లాగే అవుతుంది. అంతా మానింది, తగ్గిపోయింది, ఏం పర్వాలేదు, ఆ చెక్కు గీకితే మాత్రం ఉండే భజన. కాబట్టి మంచిలో చెడు కొద్దిగా ఉంటుంది, ఆ చెడు మాత్రం తాట తీస్తుంది. ఎప్పుడు కూడా మనిషి ఎంతసేపు దూరం ఆలోచించాలి, దూరంలో దురాలోచన చేయాలి. దురాలోచన అంటే అన్న చెడు తగులుతుందేమో చూసుకోవాలి, ఆ చెడుని చూచి నడుచుకోవాలి. కంటికి తగిలే పుల్లని కనిపెట్టి పొమ్మన్నారు. రోడ్డులో వెళుతూ ఉంటాం, చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు ఉంటాయి, చివరిదాకా ఉంటాయి. ఒక్కోడు బండి మీద బలరాన వెళుతూ ఉంటాడు. ఆ కొమ్మ వచ్చి కంటికి తగిలిందనుకోండి, దానికి ముళ్ళు ఉందనుకోండి, కన్ను పోయినట్టే, కన్నుకి రాదుక. మరి ఆ తొందరగా పోవటం ఎందుకు, ఆ పక్క నుంచి పోవటం ఎందుకు, కంటికి తగిలించుకోవటం ఎందుకు, కన్ను పోగొట్టుకోవటం ఎందుకు, ఇవంతా కూడా
మన చేసుకున్నటువంటి పొరపాట్లు. ఈ పొరపాట్లన్నీ ఎందుకు వస్తాయి అంటే, మనం చేసుకున్న కర్మ వల్ల, పాపకర్మ వల్ల వస్తాయి. ఎప్పుడు కూడా ఇంట్లో భార్య 30 ఏళ్ళకి వస్తుంది. 30 ఏళ్ల దాకా తల్లిదండ్రులు పోషిస్తారు. 30 తర్వాత ఏం చేస్తారు? పెళ్ళైపోయింది, మా అబ్బాయి పెళ్ళయింది, మా పనులు తీరిపోయినాయి, పెళ్లి చేసాం, ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెళ్ళాం వచ్చింది, అన్నం పెడుతుంది, అన్నీ చూసుకుంటుంది, మా బాధ్యతలు తీరిపోయినాయి అంటారు. అన్నవాళ్ళు ఊరుకోరు. ఈ కోడలను అక్కడ కూర్చున్నామండి, ఇక్కడ కూర్చున్నామండి, ఈ పని సరిగా చేరి ఇట్లాంటి అజమాయిషీలు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు సహజంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు 30 సంవత్సరాల జీవితం తల్లిదండ్రులతో, 70 సంవత్సరాల జీవితం భార్యతో ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా ఆచితూచి ప్రవర్తించాలి. వీలైనంత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. శృతి మించిందనుకో ఎవరి బతుకు బతికేటట్లుగా అయితే అందువల్ల భార్యని వెనకేసుకొని తల్లిదండ్రుల్ని అన్యాయం చేయమని చెప్పట్లా. మగవాడికి బాధ్యత ఉంటుంది. భరించేవాడు భర్త. వాడు ఏం చేయాలి? ఎవరికి ఏది కావాలో అది చూడాల్సిన బాధ్యత ఉంది. తల్లిదండ్రులను హింసించకూడదు, వాళ్ళ కంటెంబడి నీళ్లు రాకూడదు, భార్యని మరి బాధ పెట్టకూడదు. ఇంట్లో పెద్దవాళ్ళ ఏడుపు మూడేడుపు మూడందాల నష్టం అని ఉంది. ఇటు భార్య కానీ తల్లిదండ్రులు కానీ కనీసం అప్పచెల్లెళ్ళు కానీ ఏడవకూడదు. అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే తల్లిదండ్రులని నిన్ను అన్ని విధాలా పెంచి పెద్ద చేసి విద్య చెప్పించి ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి భార్యను తీసుకొచ్చి పెడితే అక్కడ దాకా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నిన్ను దారికి తెచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. తర్వాత ఇప్పుడు రాబోయేటువంటి సమయం మార్చి 30 నుంచి అఖండమైనటువంటి దశ, చాలా బాగుపడేటువంటి సమయం. ఇంతకంటే మంచి టైం రాదు. కానీ మంచి టైంలో కాస్త కష్టాలు ఉంటాయి. ఇందాక చెప్పానే, ఆపరేషన్ చేసిన తర్వాత చివర మానబోయేటప్పుడు జల వచ్చి గోకి పుండు చేసుకొని దాన్ని పోగొట్టుకోలేక మళ్ళీ మొదటికి వచ్చి బాధపడ్డట్టుగా ఈ టైంలో కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా సమర్థించుకుంటమే కాకుండా మీ జాతకం ఏంటి, ఇప్పుడు చెప్పేది గోచారం 25 వంతులే, ఇంకా 75 వంతులు ఉంటుంది. గోచారం కాకుండా గ్రహచారం అంటారు. పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి చెప్పేది గ్రహచారం. అది బాగుందో లేదో చూసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయాలి. అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూడాలి. అట్లా చూసిన తర్వాత మీకు ఏదైనా చెడు ఉంటే, దానికి తగినటువంటి దోషాలకు పరిహారం ఉంటే చెబుతాం, అవి చేయిస్తాం. దానికి తగిన ఫీజు కట్టి జాతకం చూపించుకొని దానికి ఏదైనా చేయాల్సింది ఉంటే అట్లా దానికి తగినటువంటి ఖర్చు పెట్టుకొని మీరు చేసుకుంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు లేదు. చాలా బాగుంది, నెంబర్ 1గా ఉంది జాతకం. కాబట్టి బాగా ఆలోచించండి. ఆలోచిస్తూ కూర్చోవటం కాదు కావాల్సింది, చేయాల్సిన పని వెంటనే చెయ్యండి. రేపు చేద్దాం, చెడు పని వాటి తలకాయ వాలకూడదు అనుకున్నాం అనుకోండి, వెంటనే కొట్టేస్తాం. మంచి పని చేయాలి, రేపు చేద్దాం రేపు చేద్దాం, ఇట్లా చివరికి ఆలస్యం అవుతుంది. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకొని మీ జాగ్రత్తగా ద్వారా పరిష్కారం చేయించుకోండి. స్వస్తి.